స్క్రబ్ టైఫస్ జ్వరాల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హెల్త్ సూపర్వైజర్ శివశంకర్ మంగళవారం తెలిపారు. గుత్తివారిపల్లి గ్రామనందు లార్వా సర్వే కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ శివశంకర్ మాట్లాడుతూ స్క్రబ్ టైఫస్ అనేది చిగ్గర్ మైట్ అనే చిన్న పురుగు కాటువల్ల కలిగే ఇన్ఫెక్షన్ అని తెలిపారు. ఇది సాధారణంగా పొలాలు, గడ్డి ప్రాంతాలు, పశువుల కాటిళ్లు వంటి చోట్ల ఎక్కువగా వ్యాపిస్తుందని, కాటు వేసిన చోట నల్లమచ్చ ఏర్పడడంతో పాటు తీవ్రమైన జ్వరం వస్తుందని వివరించారు. 5 రోజులకు మించి జ్వరం, శరీరంపై నల్లమచ్చ లేదా స్కార్, తలనొప్పి, శరీర నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి వైద్యుల సూచనల మేరకు చికిత్స పొందాలని ప్రజలకు సూచించారు. అనుమానిత కేసుల బ్లడ్ శాంపిల్ సేకరించి నిశ్చిత నిర్ధారణ పరీక్షలు చేయడం జరుగుతుందని వివరించారు. అదేవిధంగా సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించడంతో పాటు ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. దోమల నివారణకు దోమతెరలు వాడాలన్నారు. అందరి సమిష్టి సహకారంతో వ్యాధుల నియంత్రణకు నడుం బిగిద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త, ఆశా కార్యకర్త హంస, గ్రామస్తులు పాల్గొన్నారు. మాత్రం మంచిగా చెప్తారు. కళ్ళు పోదు కొద్దిగా అన్ని కడుతున్నాం కదా. ఇంగ్లీష్ నేర్పించినాను మేడం